కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం. సమయము పోనేక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పౌలు చాలా పత్రికలు రాశాడు, అలాగే చాలా సంఘాలు కూడా గట్టిగా 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 రాశాడు. ఏం రాశాడండి? గట్టిగా చెప్పండి. ఏం రాశాడు? పత్రికలు రాశాడు. అప్పుడు కాలంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే గుర్రాలు వాడేవాళ్ళు, లేకపోతే బోట్లు వాడేవాళ్ళు. అప్పుడు ఈ బైకులు, కార్లు, ట్రైన్స్, బస్సెస్ ఏమి లేవు. చాలా జాగ్రత్తగా ఉంది వాక్యాన్ని. అప్పుడు పౌలు మరి ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి అన్ని సంఘాలు ఒక్కొక్క దాన్ని దర్శించుకుంటూ తిరగడానికి టైం పెట్టేది. రోజులు కాదు, సంవత్సరాలు గడిచిపోయేది. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం పత్రికలు రాశాడు ఆ సంఘానికి. ఏం రాశాడు? మన భాషలో ఉత్తరం రాశాడు. ఏం రాశాడు? గట్టిగా, అంత నీరసం ఉత్తరం అనమాకండి, గట్టిగా చెప్పండి. మా తెలుసా నో చెప్పట్లా, చెప్పా. ఏం రాశాడు? గట్టిగా, ఇంకా ఇంత ఇలా ఉంటే నీరసంగా అస్సలు గొప్పలు చర్చిలో ప్రైజ్ లో వేల కిలోమీటర్ తిరిగి మళ్ళీ శుక్రవారం కల్లా ఇక్కడ ఉంటున్నాను. నేనే బలంగా ఉంటున్నానండి. ప్రైజ్ లో ఆదివారంలో మళ్ళీ శుక్రవారం కల్లా ఇక్కడికి వచ్చాడు. మధ్యలో 3-4 వేల కిలోమీటర్లు తిరుగుతున్నాం. చాలా జాగ్రత్తగా ఉందాం. ఇక్కడ చూడండి, గమనించండి. ఇప్పుడు ఇక్కడ కొలస్సీ సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు. మనం చదివింది కొలస్సీ సంఘానికి రాసిన పత్రికలను చదివి చాలా జాగ్రత్తగా. పౌలు అన్ని కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ చేత రాశాడు కాబట్టి ఆ పత్రికలన్నీ దేవుడు బైబిల్లో పెట్టాడు. మీరు యాక్టివ్ అయ్యే వారికి ఈరోజు వెళ్తానంట. 2 వారాలు ఇక్కడ అయిపోతుంది సార్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, ఈ కొలస్సీ సంఘానికి రాస్తా కొలస్సీ సంఘంలో ఏది లోటు ఉందో ఆత్మీయతలో అదే రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన జీవితంలో ఆయన లోటుగా ఏదైతే అనుకున్నాడో అదే మాట్లాడతాడు. ఆమేన్ అంటారా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కొరింథీ సంఘం అంతా కూడా వాళ్ళంతా కూడా ధనము, గర్వము, అతిశయము, స్టైల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేది కొరింథీ సంఘానికి. వాళ్ళకి తగ్గట్టుగా దేవుడు మాట్లాడుతా ఆ పత్రికను రాశాడు. కొలస్సీ సంఘానికి రాస్తూ ఏమని రాస్తాడంటే వాళ్ళకి మాట తీరు రాదు. ఏం రాదు? ఎలా మాట్లాడాలో గట్టిగా తెలియదు. ఏ టైంలో ఎక్కడ ఏది మాట్లాడాలో గట్టిగా తెలియదు. చూడండి, గమనించండి. మనం కూడా మాట తీరు సంఘంలోకి వచ్చాక రాకపోతే ఎన్ని సంవత్సరాలు నువ్వు భక్తి జీవితం చేసిన ఉపయోగం లేదు. ఏమంటే మన క్యారెక్టర్ దేని ద్వారా తెలిసింది చెప్పండి? బాగా చెప్పారే ఏంటి? అవునా కదా? అవునా కాదా? మన క్యారెక్టర్ దేని ద్వారా తెలుస్తుంది? 2 విషయాల్లో, అంటే ఆత్మీయంగా కాకుండా భౌతికంగా ఆలోచన చేస్తే ఫస్ట్ మనం వేసుకున్న బట్టలు బట్టి మనకు విలువ ఉంటుంది. ఒక ఆయన రాస్తాడు, ఒక కొత్త వ్యక్తిని కలవడానికి వెళ్ళేటప్పుడంట మనం ఆయనతో మాట్లాడక ముందే మన వస్త్రాలు మాట్లాడాలంట ఆయనతో, ఈ పర్సన్ ఎలాంటి వాడు అనేది. అందుకని మంచి వస్త్రాలు వేసుకుంటే గౌరవం ఉంటుంది అంటారు చాలా మంది. రెండోది, మన క్యారెక్టర్ ఎలా తెలుసా? మన నోటి ద్వారా. ఎలాగా? గట్టిగా ఏ స్లాంగ్ అన్నా మాట్లాడు. విజయవాడ స్లాంగ్ మాట్లాడండి, గుంటూరు స్లాంగ్ మాట్లాడండి, చిత్తూరు స్లాంగ్ మాట్లాడండి, శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడండి, రాజమండ్రి స్లాంగ్ ఏదన్నా కానివ్వండి, మాటలో గౌరవం ఉంటే మనకు విలువ ఉంటుంది. అంతేనా? హలో, లేకపోతే ఎంత 30,000 రూపాయలు చీర కట్టుకుని 1 కోటి రూపాయల కారులో దిగిన మాట విలువ ఇవ్వకపోతే పక్కన పెట్టేస్తారు. అవునా కదా? హలో, ఇక్కడ ఈ సంఘానికి రాస్తా పౌలు 2 విషయాలు రాస్తున్నాడు. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి అంటున్నాడు. ఏంటంట? వెలుపట అంటే హలో, బయట ఉన్న వారి విషయంలో మీరు జ్ఞానం కలిగి ఉండండి అన్నాడు. ఏంటి?
గట్టిగా ఏంటి జ్ఞానం కలిగి ఉండాలి? కొంతమందికి అన్ని చోట్ల మాట్లాడేస్తూ ఉంటారు, ఏది ఎక్కడ మాట్లాడాలో హలో తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఎప్పుడు చెప్తా, చర్చ్ అనేది ఒక ఆత్మీయ వైద్యశాల లాంటిది. ఆత్మీయ, ఇక్కడికి అందరూ ఎవరు వస్తారు? రోగులు వస్తారు, మెల్లిమెల్లిగా స్వస్థపరచబడతా ఉంటారు, అంతేనా? కొంతమంది రోగులు ఎప్పటికీ స్వస్థపరచబడరు, వాళ్ళ రోగం అలాంటిది, అంతేనా? హలో అంతే అంట చూడండి. కొంతమంది రోగులు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చర్చిలో ఉన్న మారరు, వాళ్ళ నోరు మారదు, వాళ్ళ స్వభావం మారదు, వాళ్ళ ఆలోచన మారదు. కొంతమంది వస్తారు చాలా త్వరగా ఆ ట్రీట్మెంట్కి. నేను కాబట్టి నీకు ఎవరు ప్రసంగం చేస్తాను అక్కడ, ఇంకో గొంతు పడుతుంది, మాట్లాడుతుంది ఎవరు. ఇప్పుడు చూడండి, త్వరగా వస్తారు, ఆ మెడిసిన్కి చక్కగా సరి చేయబడతారు, డిశ్చార్జ్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ కొంతమంది రోగులు డాక్టర్ చెప్పిన టాబ్లెట్ నేను వేసుకోవాలా. కొంతమంది అంటే ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, ఏమనుంటుందంటే ఒక మాట, ఒక సీనియర్ పేషెంట్ అంట జూనియర్ డాక్టర్ కన్నా గొప్పడంట. ఏంటంట, ఒక సీనియర్ పేషెంట్ ఆయనకి మందులు వాడి డాక్టర్ రాస్తే ఇదెందుకు రాశారు అంటాడు, చూసారా? చూడండి, ఆత్మీయతలో కూడా ఆత్మీయ వైద్యాన్ని, వాక్యాన్ని మనం సరిగ్గా తీసుకోకపోతే, దేవుడి ఇచ్చిన దాన్ని సరిగ్గా తీసుకోకపోతే ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ రోగము తగ్గకపోగా గర్వం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? ఆత్మీయతలోకి వచ్చాక గర్వం వచ్చేస్తే దాన్ని బైబిల్లో ఆత్మీయ గర్వం అన్నారు. ఏమన్నారు? గట్టిగా. ఈరోజు నేను ప్రసంగించాను హాస్పిటల్, కొంచెం టీచింగ్ లా చేయాలి హాస్పిటల్, చాలా జాగ్రత్తగా విన్నాను. ఇక్కడ చూడండి, అక్కడ సంఘము వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి ఏం చేయండి? నడుచుకోండి. ఇప్పుడు సంఘానికి వచ్చి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చి చర్చిలో ఎవరినో ఒక చిన్న మిస్టేక్ చేస్తారు, చేయకుండా ఉంటారు. దాన్ని మనం అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి దాని గురించి మాట్లాడాం అనుకోండి, ఎవరికి అక్కడ పేరు పోద్ది? సంఘానికా? ఎవరికైనా పేరు పోద్ది? ఎవరికి అవమానం? గట్టిగా దేవునికి అవమానం, తర్వాత సంఘానికి అవమానం. ఇక లాస్ట్ మిగిలింది పాస్టర్ గారు, ఆయనకు కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఆయన లేకుండా ఉంటుందండి. ఎవరికి ఏం జరిగినా చివరికి ఆయనతో ఫైనల్ టచ్, ఆయనతో లేకపోతే సాతాను గడికి సంతోషం ఉంటుంది. ఇక్కడ చూడండి, సంఘానికి వెలుపటున్న వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. మీరు ఉద్యోగాలు చేసే దగ్గర, మీరు పనులు చేసే దగ్గర దేవుని గురించిన సంభాషణ ఎప్పుడైనా వస్తే, దేవుని గురించి మాట్లాడే అవకాశం వస్తే ఏం మాట్లాడాలి తెలుసా? దేవుని గొప్పతనాన్ని మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని గొప్పతనం మాట్లాడాలి. చూడండి, గమనించండి. ఇప్పుడు మందిరంలో ఒక చిన్న తప్పు ఎవరినో ఒక వ్యక్తి చేస్తే, అది వ్యక్తి చేశాడు, సంఘం చేయలే. సంఘం చేసిందా? వ్యక్తి చేశాడు, సంఘం చేసిందా? గట్టిగా వాళ్ళు ఈ రోజు అందరూ మారుతారు, దేవుడు పట్టుకుంటే వదలడు, దేవుడే వదలడు. మనం చేసిన ప్రతి డ్రామాకి వెనకాల ఉంటుంది, ఇంకా హైడ్రామా ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని దేవుడే వదలడు. చూడండి, ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళకి అందించేందుకు విశ్వాసాన్ని పెంచాలి, కానీ అవిశ్వాసం తేగడు. విశ్వాసాన్ని గట్టిగా మందిరంలోకి 2-3 యవనస్తులు తప్పు చేస్తే సంఘం అంతా తప్పు చేసేసింది అన్నట్టుగా ఒక దేవుని పిల్లలే మాట్లాడేస్తే ఇక దేవుని గురించి నువ్వు గొప్పతనం ఏం చెప్తా ఉంటాడు? ఇది సంఘం. ఇప్పుడు చూడండి, వాడు దేవుళ్ళకి రావాడు, వాక్యం తెలియనాడు. ఇప్పుడు బాగా వాక్యం గురించి అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా మాట్లాడితేనే ఒక అవిశ్వాసం వచ్చేస్తుంది. అప్పుడు దేవుళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్ని చెరువుల దగ్గరికి వెళ్ళి మన మాట తిరగలక సరిగ్గా లేకుండా మనకు నచ్చినట్టుగా మాట్లాడుతుంటే వాళ్ళలో విశ్వాసం కాదు, ఏమొస్తుంది? గట్టిగా చెప్పండి సార్, ఏమొస్తుంది? గట్టిగా, మీరు ఇంకా గట్టిగా చెప్పాలి. ఏమొస్తుంది? ఇంకా గట్టి. ఇది కాదు, ఈ సౌండ్ కాదు, నాకు సౌండ్ గుర్తుంది. ఇంకా గట్టిగా, ఇంకా గట్టి, ఇంకా గట్టి. ఇది కాదు, ఇంకా గట్టి. అవిశ్వాసం వచ్చేస్తుంది. చూడండి, గమనించండి. ఇప్పుడు సంఘం ఎప్పుడు మనిషికి మేలు చేస్తుంది, ఎప్పుడు కూడా అన్యాయం చేయదు.
సంఘం ఎప్పుడు కూడా అడుగు పెట్టిన వాళ్ళు చాలా మంది కూడా మేలులే పొందారు. ఇప్పుడు ఒక అన్యజనుడి దగ్గరికి వెళ్ళి మనం ఎలా మాట్లాడాలి? దేవుని గురించి, సంఘాన్ని గురించి, వాక్యాన్ని గురించి ఎలా మాట్లాడాలి అంటే నేను మాట చెప్తా. సంఘంలో అద్భుతాలు చాలా చేశాడు దేవుడు. అవునా కదా? అవునా కదా? 80% అద్భుతాలు జరిగినాయి, 20% వ్యక్తులు తప్పులు చేశారు. వ్యక్తులు ఒక 20% తప్పు చేశారు. వాళ్ళు కూడా ఒక టైం వస్తే దేవుడు వదలడు. సౌల్నే పౌలుగా మార్చాడు దేవుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ 80% సాతాను ఏం చేస్తాడు? అద్భుతాల గురించి మాట్లాడినవాడు. ఆ జరిగిన ఒక వ్యక్తి చేసిన తప్పుని ప్రొజెక్ట్ చేస్తాడు చాలా పెద్దగా. ఎవరి ద్వారా తెలుసా? సంఘములో ఉన్న వారి ద్వారానే. బయట వచ్చి ఒక చర్చి గురించి మాట్లాడితే పక్కన కూడా పట్టించుకో. అదే చర్చిలో ఉన్న వ్యక్తి అయితే సాతానికండి ఎంత తెలివటానికి ఇంతకుముందు హిందువులు ముస్లింలను గొడవ పెట్టాడు, క్రైస్తవులు హిందువులను గొడవ పెట్టాడు, క్రైస్తవులు ముస్లింలను గొడవ పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ తెలుసా? చర్చిల్లో ఒకరికొకరికి గొడవ పెడుతున్నాడు. మీరు సిఎస్ఐ, మేము పెంతుకొస్తాం, మేమేమో ఆర్సీఏమో, మేము ఇంకోటి. గొడవ పెడిచాడు అందరికి. అక్కడ కూడా వాడు కొంచెం గెలిచాడు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆత్మగల సంఘంలోనే ఒకరికొకరు మనస్పర్ధలు పెట్టేస్తారు. చూడండి, గమనించండి. మనం పోయిన వారం ఒక వాక్యం ధ్యానం చేశాం కదా. ఎలీషా ఆయన గదిలో ఉండి బయటికి పనివాడు వచ్చేసరికి ఏమైందంట? మర్చిపోయారా? ఏమైందంట? రథాలు గట్టిగా ఒకసారి మోకాళ్ళు ఇచ్చిన ప్రార్థన చేద్దాం. మీ నోరులు తెరవబడాలి, దేవుడు అద్భుతం చేసి సాతాను ఆటంకాలు లయపరచాలి. చిన్న ప్రార్థన చేద్దాం. అందరు చేతులు తీసేయాలి. వాక్యం విరోధంగా ప్రతి ఆటంకాన్ని యేసు నామములో పంపిస్తున్నానయ్యా. ఈ మాటలు అగ్ని వల్ల విడుదల గాక. అయానికి స్తోత్రం ప్రభా. ప్రతి పోరాటం యేసు నామములో బంధిస్తున్నాను. ఓ హల్లెలూయా. వాక్యాన్ని ముందుకు నడిపించనీయకుండా పోరాడుతున్న ప్రతి ఆటంకాలు యేసు నామములో బంధిస్తున్నాను. యేసు నామములో బంధిస్తున్నానయ్యా. ఓ హల్లెలూయా. ఒక అగ్ని వల్ల వాక్యం విడుదల గాక. ఒక అభిషేకముతో వాక్యం విడుదల గాక. ప్రతి గుండెల్లో కరిచేను గాక. దేవుడి కార్యం సంఘం చూచను గాక, అనుభవించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. చూడండి, ఇప్పుడు మనం చూసాం కదా, లాస్ట్ వీక్ వాక్యం ధ్యానం చూసాం. ఎలీషా బయటకు వచ్చి చూసానికి అగ్ని గుర్రాలు, రథాలు. ఈ పనివాడు భయపడుతున్నాడు. ఎవరు? గట్టిగా పనివాడు భయపడుతున్నాడు. అప్పుడు ఎలీషా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అయ్యా, వారికంటే మన పక్షాన ఉన్నవారు, బాగా చెప్పారు, గట్టిగా అధికులై ఉన్నారు. చెప్పండి గట్టిగా. అధికులై ఉన్నారు. ఇది మనం పోయిన వారం ధ్యానం చేశాం. ఇప్పుడు చూడండి, గమనించండి. ఈయనలో ఉన్న ఒక విశ్వాసం, ఈయనలో ఒక గట్టిగా ఈయన మనోనేత్రాలు, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు కనబడుతున్నాయి, చూస్తున్నాడు. కానీ ఈయనకి లేదు, అనివానికి లేదు అనుభవం. ఇప్పుడు చూడండి, గమనించండి. ఈయన వచ్చి బయట భయపడే సంఘటనలు, అవిశ్వాసపు సంఘటనలు నాకు వచ్చి అక్కడ ఆ ఊర్లో చర్చ ఇలా జరిగింది, ఈ ఊర్లో చర్చ జరిగిందని 10 మాటలు మనం విని ఫేస్బుక్, యూట్యూబ్ చూస్తే మనలో ఒక భయం వస్తుంది. వస్తారు అలా సంఘాలు ఎన్నికలు చేసేస్తారు, వాళ్ళు చేసేస్తున్నారు. పోయిన సంవత్సరం ఎలక్షన్ జరిగే టైంలో మోడీ గారు రాకూడదు, ప్రార్థన చేద్దాం బలంగా. నేను ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆయన వస్తాడని చెప్పి. ఎందుకో చెప్పాను తెలుసా? అలాంటి వాళ్ళు ఉంటేనే సంఘాల్లో ఉద్యమం ఉండదు, సేవకులు నిద్రపోరు, అందరూ కరెక్ట్గా పనిచేస్తారు. అన్ని అనుకూలంగా ఉందనుకోండి, ఏం చేస్తారు? సువార్త పరిచయం జరగదు, ప్రార్థన జరగదు, ఉపవాసాలు జరగదు. ఏమంటే శూషణ కోట్ల ఉపవాసం ఎందుకు జరిగింది చెప్పండి? శూషణ కోట్ల ఎందుకు ఉపవాసం జరిగింది? గట్టిగా రాజాగ్ని అందరినీ చంపేమన్నాడు యూదులందరినీ. అక్కడ సమస్య వచ్చింది కాబట్టి ఉపవాసం బయటకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, గమనించండి. ఇక్కడ కూడా మనం చూస్తే ఈ ఎలీషా, అయ్యా నేను అగ్ని గుర్రాలు చూస్తే ఈయన వచ్చి అంటాడు, అయ్యా ఇదిగో వాళ్ళు వచ్చేసా, మనం చంపేస్తాడు. భయాన్ని లోపల తెస్తున్నాడు, కానీ ఇక్కడున్న విశ్వాసాన్ని బయటకు తీసుకెళ్ళట్లా. ఈ దైవజనంలో ఒక అభిషేకం ఉంది, దాని గురించి మాట్లాడట్లా. ఈ దైవజనంలో ఒక గొప్ప ప్రార్థన అనుభవం ఉంది, దాని గురించి బయట చెప్పట్లా. అది బయటికి వెళ్ళి బయట వాళ్ళకి చెప్పట్లా. కానీ బయట ఉన్న భయాన్ని, బయట ఉన్న టెన్షన్ని, బయట ఉన్న ఆటంకాల్ని, బయట ఉన్న పాపాన్ని గురించి వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఇది సాతాను ప్లాన్. సంఘంలో చాలా ఉన్నాయి గొప్ప గొప్ప కార్యాలు చెప్పడానికి.
గొప్ప గొప్ప ఉన్నాయి. మొన్న కుటుంబంలో మీటింగ్ అయిపోయి అందరం ఒక గదిలో సేవకులు అందరూ కూర్చొని భోజనం చేస్తాం. ఒక సుమారు 15 మంది పైన ఉన్నారు. వాళ్ళలో ఒక దైవజనులు నా దగ్గరికి వచ్చి, అయ్యా నేను సాధారణంగా ఏ సేవకుడితో కలవను, నాకు ఇష్టం ఉండదు, ఎందుకు ఏ సేవకుడితో కలవను, ఏమన్నా మీటింగ్స్ పిలిచి ఎక్కువ వెళ్ళను, కానీ చాలా తక్కువ దేవుడు పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తే వెళ్ళి ఆ మీటింగ్లో కూర్చుంటే, స్టేజ్ మీద కూర్చుంటే కానీ త్వరగా వెళ్ళను. కానీ ఈరోజు మీరు వాక్యం చెప్తుంటే నేను వింటుంటే నాకు అనిపించింది నీతో పాటు సేవ చేయాలనిపిస్తుంది అయ్యా నాకు కూడా. మీరు ఓకే అంటే మీరు ప్రార్థన చేయండి, మనందరం కలిసి గొప్ప సేవ చేద్దాం. నేను సాధారణంగా ఎవరితో కలవను, ఈ మాట చెప్పను, కానీ నీతో చెప్పాలనిపిస్తుంది ఆ మాట. నేను మాట చెప్పనా, మనం అభిషేకాన్ని గురించి బయటకి తీసుకెళ్లి మాట్లాడితే, ప్రార్థన గురించి తీసుకెళ్లి మాట్లాడితే, మన మందిరంలో జరిగే సాక్ష్యాల గురించి బయట చెప్తే దేవుడు మహిమపరచబడతాడు. లోకాన్ని సంఘంలోకి తేడం కాదు, సంఘంలోని అభిషేకాన్ని బయటికి తీసుకెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘంలోని ప్రార్థన బయటికి తీసుకెళ్ళాలి, సంఘంలో ఉన్న సాక్ష్యాలను బయటికి తీసుకెళ్ళాలి, సంఘంలో విన్న వాక్యాన్ని బయటకి ఏం చేయాలి? కుర్చీలో కూర్చుని అందరూ చేతులు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సంఘములో వెలుపట ఉన్న వారి విషయంలో మీరు ఎలా ఉండండి? జాగ్రత్తగా ఉండండి. పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. మనం అన్యజనుల దగ్గర ఏదంటే అది మాట్లాడడానికి కుదరదు. వాళ్ళకి ఏది అవసరమో, ఇప్పుడు అన్యజనుల దగ్గరికి వెళ్ళి అభిషేకం గొప్పది, అన్య భాషలు గొప్ప అంటే అదేం అర్థమవుతుంది? అవునా? అంతేనండి. అదే మందిలో జరిగిన ఒక సాక్ష్యం చెప్పండి, తలకి ఎక్కిద్ది వాళ్ళకి తెలిసే సాక్ష్యం. మందిరంలో 72 గంటలు ఉపవాస ప్రార్థన జరుగుతుంటే వాళ్ళకి ఎక్కదు. ప్రార్థన చేస్తారు అందరూ, చాలా మంది ఉపవాసం ప్రార్థన చేస్తారు. మీ సమస్యలు కూడా ఉంటే చెప్పండి, ప్రార్థన చేస్తే మీరు కూడా రండి అంటే వాళ్ళకి అర్థమవుతుంది. మేము ప్రార్థన చేస్తుంటే అగ్ని దిగి వచ్చేసింది, దేవుని సన్నిధి దిగి వచ్చేసింది, దేవుడు దిగి వచ్చి ఏం అర్థమవుతుంది? వాళ్ళ దగ్గర మనం ఎలా మాట్లాడాలో అలాగా గట్టిగా రెండు. అక్కడ ఒక మాట రాస్తాడు పౌలు, 6వ వాక్యంలో చూద్దాం ఒకసారి. ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండాలి. ఏది ఉండాలంటే ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యాలో అని రాస్తారు. ఫస్ట్ ఈ మాట మీద ధ్యానించారు. చూడండి, ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం అంటే వాళ్ళు అడిగిన దానికి రిటర్న్ చెప్పేదాన్ని, రివర్స్ చెప్పేదాన్ని, సారీ వాళ్ళతో సమాధానం చెప్పడాన్ని ప్రత్యుత్తరం అంటారు. ప్రతి మనిషికి ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో దాన్ని మీరు నేర్చుకోండి అంటాడు. కొలస్సీ సంఘంలో అది లోటుగా ఉంది. ఏంటిది లోట? అంతే, సగసంగం అంటే అలాగ ఉంటుంది. ఏం లోటుగా ఉందండి? మాట్లాడడం ఎలాగో కుదరట్లే వాళ్ళకి. అన్ని చోట్ల ఒకేలా మాట్లాడేస్తున్నారండి. కొంతమంది ఉండే అన్నయ్యతో ఒకేలా మాట్లాడతారు, మొగుడితో ఒకేలా మాట్లాడతారు, పాస్టర్ గారితో ఒకేలా మాట్లాడతారు, అందరితో ఒకటే. ఆ గొంతు ఒకటే లెవెల్ వెళ్ళిపోతుంది. ఎక్కడ తగ్గాలో అక్కడ. ఇంట్లో సరదాగా ఉండొచ్చు, అదే భర్తతో నువ్వు బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? గౌరవంగా మాట్లాడాలి. ఇంట్లో సరదాగా సంతోషం జోకులు వేసుకొని ప్రాబ్లం అన్నీ వేసుకోవచ్చు ఇంట్లో. ఒకవేళ ఏంటి బయటకు వచ్చాక ఇలా మాట్లాడతా అంటే, ఇంట్లో మాట్లాడినప్పుడు ఏమనలేదు నువ్వు, అప్పుడు లాగి కొట్టేసి సరిపోయేది. అంతేనా? ఎప్పుడు ఇంట్లో సరదాగా మాట్లాడుకునే సరదా తత్వం బయటకు వచ్చాక ఉండకూడదు. అది ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో నేర్చుకోవాలి. కొన్ని పెళ్లిళ్ళకి వెళ్తే ఈ ఆడవాళ్ళందరూ గుంపు అయిపోయి ఉల్లిపాయలు కోయడం, కూరగాయలు కోయడం చేసిన హడావిల్లో భర్త ఎక్కడ ఉన్నాడు, తిన్నాడు, ఆ పిల్లలు తిన్నారా ఏముండదు. కనీసం బంధువులు దీన్ని పరిచయం చేయాలని కూడా, అంటే ఆడ పెళ్లికి ఒక అమ్మాయి సైడ్ పెళ్లి సంగతి చెప్తున్నా, అబ్బాయి సైడ్ పెళ్లి అయినా కూడా వీళ్ళే చూసుకోవాలి. అసలు ఆయన ఏమైపోయాడో, బతికాడో చచ్చిపోయాడో కూడా తెలియదు కొంతమందికి. వాళ్ళు వస్తే ఇట్లా 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 మామూలు వచ్చారు. అసలు నా ప్రత్యుత్తరం చూడు ఎలా ఉంటుందో. ఎంత గౌరవంగా ఉంటుంది మన మాట, ఎంత గౌరవంగా ఉంటుందో మన కుటుంబానికి అంత. చెప్పండి గట్టిగా. మొన్న కానీ స్టేజ్ మీద అరుస్తున్నాడు, పక్క కూర్చో. నాకు అసలు స్టేజ్ మీద అరిస్తే నాకు హై లెవెల్ బీపీ పెరిగిపోద్ది. ఎవరన్నా చూడండి, ప్రత్యుత్తరం ఇవ్వడం రాకపోతే మనకు అసలు గౌరవం ఉండదు. ఇంకో మాట చెప్పంటే విలువ ఉండదు. మనకి ఏముండదు? విలువ ఉండదు. ఇంకోటి, మన మాటలో అంట
కృప ఉండాలంట. ఏముండాలి? గట్టిగా అక్కడ రాస్తున్న మాట చూడండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగా కృపా సహితంగా ఉండాలి అంట. ఎలా అంట? అదొకటేనా? ఉప్పు వేసినట్టు రుచిగా అని చెప్పండి. ఉప్పేని ఊరు మీరు తింటారా? అలాగే ఉప్పేసినట్లు రుచిగా ఉండాలి అన్నాడు. అంటే ఏంటి? మన మాట త్వరగా ఎవరిని ఇబ్బందికరంగా ఉండలేకూడదు. తప్పు చేస్తే గద్దించడం తప్పు లేదు, కానీ మిగతా టైంలో ఎలా ఉండాలి? హలో, ఎలా ఉండాలి? ఉప్పేసినట్టు రుచిగా ఉండాలి. మన మాట ఎదుటి వాళ్ళకి కృపనిచ్చేటట్టుగా ఉండాలి. మన మాటలో కృప కనబడాలి. ఏం కనబడాలి? నేను చర్చిలో ఒక మాట ఈ పద్ధతి నేర్పించాలి ఆశపడుతున్నా. ఇక మీదట ఎవరైనా బంధువులు కానివ్వండి, ఎవరైనా కాకండి, అక్క అయితే అక్క, చెల్లి అయితే చెల్లని పిలిస్తే దాంట్లో కృప ఉండదు. మన మాట దాంట్లో కృప ఉండాలంటే మనం గౌరవంగా మనం పిలుచుకుంటే, ఒకరికొకరు గౌరవించుకుంటే అప్పుడు దాంట్లో కృప కనబడింది. దేవునికే కాదు మనుషులు కూడా ఏం కనబడింది? మన మాట ఎలా ఉండదు సార్? మనం రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ మీద మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? మంచిగా మాట్లాడాలి. మంచిగా మాట్లాడండి. ఒకప్పుడు మేము కూడా ఆల్రెడీ తిరిగిన వాళ్ళం. కానీ మేము కొంతమంది దైవజనులు చూసినప్పుడు, మా కాలేజీలో టీచర్స్ని చూసినప్పుడు, వాళ్ళ మాట తీరు ఎలా ఉందో చూసినప్పుడు మేము కూడా నేర్చుకున్నాం. వాళ్ళు కోపడే విషయంలో క్లాస్లో కోపడేవాళ్ళు, మిగతా టైంలో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, మిగతా టైంలో మంచిగా ఉండేవాళ్ళు. కొన్నిసార్లు కొంతమంది సేవకులు కూడా ఒక మాట చెప్పు, ఎందుకు అంత ఫాస్ట్గా ప్రసంగం చేస్తావు నువ్వు? నేను అన్నాను, నా మాట నీకు అర్థం కావట్లేదా అన్నా. కానీ అంత ఫాస్ట్గా చేసినా ప్రతి మాట చాలా స్పష్టంగా మాట్లాడతాం. మరి జాగ్రత్త, దాని గురించి ఎందుకు ఇప్పుడు కామెంట్ చేయడం? నా మాట అర్థం కాకపోతే సరే నేను తగ్గించుకుంటా, రైట్ ఓకే. అంత స్పష్టంగా ఉంటుందని మీరే చెప్తున్నారు కదా. చూడండి, మనం కొన్నిసార్లు మనం వేసే క్వశ్చన్ బట్టి కూడా ఆన్సర్ చెప్పండి. మనం కృపతో మాట్లాడాలనుకోండి, ఆన్సర్ కూడా కృపగా వస్తుంది. హలో, గట్టిగా. మన మాటలో మంచిగా ఉప్పు ఉండి రుచి కలిగిన మాటగా ఉందనుకోండి, ఎదుటి వాళ్ళకి రుచి ఇచ్చేది లాగా ఉందనుకోండి మనసుకి, అటు నుంచి కూడా సమాధానం గట్టిగా. కొన్నిసార్లు ఎప్పుడు దెబ్బతూనే ఉంటారు కొంతమంది. ఏంటి దెబ్బతో? అసలు ఎంత మంచి వాళ్ళు ఎదుర్కొన్నా ఒక సెటైర్ అయిపోతే నిద్రపడదు. నువ్వు ఇచ్చిన ఆ క్వశ్చన్ బట్టి ఆన్సర్ కూడా అలాగే వస్తుంది. మరి నీ మాటలో రుచి లేదు కాబట్టి రుచి లేని మాట నీకు వచ్చింది. నీ మాటలో ఉప్పు లేదు కాబట్టి ఉప్పు లేని మాట వచ్చింది. నీ మాటలో కృప లేదు కాబట్టి కృప కలిగిన మాట రివర్స్ వస్తుంది. అంతే. కొంతమంది చూడండి, ఎదుటి వాళ్ళు హేళన చేస్తారు. వాళ్ళకి తిరిగి ఒక్క డైలాగ్ వస్తే ఆ రోజు అంతా నిద్రపోరాడు. నేను ఎప్పుడు లాస్ట్ టైం కూడా ఒకసారి పరిచయం మీటింగ్ లో చెప్పాను, నువ్వు ఎదుటి వాళ్ళ మీద కామెడీ చేసినప్పుడు, వాళ్ళు వేసినప్పుడు కూడా తిరిగి కామెడీ చేస్తే తీసుకోగలిగితే వాళ్ళు, నువ్వు తీసుకోలేకపోతే నువ్వు మాకు ఇంకోటి, నువ్వు తీసుకోవు. ఎదుటి వాళ్ళు నువ్వు మాత్రం 10 మందిని అంటావు. నీ మాటలు ఎక్కడుంది రుచి? ఎక్కడుంది? ఎదుటి వాళ్ళు సంతోషపరిచే తత్వం ఎక్కడ ఉంది? క్రైస్తవులకి దేవుణ్ణి నమ్ముకున్నారు, ప్రభుని నమ్ముకున్నారు, బాప్తిసం పొందారు, అన్ని జరుగుతున్నాయి, కానీ మాట తిరిగి మారట్లే. చాలా మంది, చాలా ఊర్లో ఇదే గొడవ. భర్తనే గౌరవించరు, పిల్లల్ని శపించినట్టు మాట్లాడతారు. నువ్వు ఏమైపోతావరా? నువ్వు ఇలా చేస్తే నువ్వు నాశనం అయిపోతావురా. చూడండి, రకరకాలుగా వాళ్ళ మాటను బట్టి, అందుకే దేవుడు కూడా నీ నాలుక మీద మరణము జీవము అంటున్నాడు దేవుడు. నీ నాలుకలో మరణము జీవము అంటే మనమే దేవుళ్ళు అయిపోయామా? కాదు. ఆ మాట వాక్యానుసారంగా దేవుడు పెట్టాడు కాబట్టి నువ్వు జీవము గురించి పలుకు, నీంట్లో జీవం జరుగుతుంది. నీంట్లో మరణం గురించి ఎక్కువ పలుకు, మరణం జరిగింది. ఇక్కడ చూడండి, నీ మాటలో రుచి ఉందా? చాలా మంది అత్త కోడలు గొడవలు ఎక్కడ వస్తాయి తెలుసా? అక్కడే. ఎక్కడ? చెప్పండి, ఎవరు ఎప్పట్లో చూసారా? తెలియదు. ఎక్కడ డైవర్స్ ఎందుకు అయిపోతుంది చెప్పండి? ఒక సంవత్సరానికి లక్షల మంది డైవర్స్ అయిపోతారు, భార్య భర్తలు విడిపోతారు. ఎందుకని? మాటను బట్టే. జైల్లో ఎంత మంది, చాలా మంది ఉన్నారంటే ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? మాటను బట్టే. సమస్య పెరిగేది కూడా మాటలు పెట్టే, సమస్య వచ్చేది మాటలు పెట్టే, హత్యలు జరిగేది కూడా ఆ చిన్న మాటలో నుంచే. అది రుచిగా లేకపోతే నీ మాట నీకు సమాధానం ఉండదు. నీ మాటలు విన్న వాళ్ళు కూడా
సమాధానం. అందుకనే పౌలు సంఘానికి నేర్పిస్తున్నాడు, అయ్యా నీ సంభాషణ లేకపోతే నీ ప్రత్యుత్తరం ఎలా అంట చెప్పండి. హలో, నీ సంభాషణ తర్వాత 2 ఎదుటి క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు ఇచ్చే ప్రత్యుత్తరం ఎలా ఉంటుందో, లేకపోతే ఇద్దరు కలిసి నుంచొని కూర్చొని మాట్లాడుకునే సంభాషణలో ఏముండాలి తెలుసా? ఉప్పు ఉండాలి. ఏముండాలి? ఉప్పు గల వేసిన రుచిగా ఉండాలి మాట. తర్వాత అంటాడు కృపాసహితంగాను ఉండనీయుడి. ఎలా ఉండాలట? ఇప్పుడు పై వాక్యంలోకి వద్దాం. ఇప్పుడు అన్ని జనుల దగ్గర మనం మాట్లాడుతున్నాం. సంఘం వెళ్ళిపట్ట వారి దగ్గర, ఎవరి దగ్గర? చెయ్యి పక్కన వాళ్ళకి ఇచ్చి సంఘం బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు జాగ్రత్త మాట్లాడని చెప్పండి ఒకసారి. అటు ఇటు 2 సార్లు చెప్పాలి. సంఘం బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా అటు ఇటు చెప్పండి. అటు ఇటు సంఘం బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా గట్టిగా మాట్లాడాలి. ఇంకో మాట తెలుసా? మీరు మాట్లాడే ప్రతి మాటని బట్టి మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది. అవునా కదా? గట్టిగా భార్య భర్తలు అంతా గొడవ చేసుకుని ఉంటే రేపు మీ పిల్లలు కూడా వాళ్ళ భార్యను అలా కొడతారు. ప్రేమగా చూసుకోండి, ఆ ప్రేమ వాళ్ళు వెళ్ళిపోతుంది. ఒకరినొకరు గౌరవించుకుంటారు చూడండి, ఆ గౌరవం పిల్లలకు వచ్చేస్తుంది, నేర్చుకుంటారు. కొన్ని ఇళ్లలో జరిగేటువంటి ఒక విషయం చెప్పనా? ఒక కొడుక్కి తండ్రి మీద కోపం వచ్చింది అనుకోండి, ఎవరి మీద? ఎవరితో చెప్తాడు ఆ బాధల్ని? గట్టిగా చెప్పేది గట్టిగా చెప్పండి, అంతేనా? అప్పుడు తల్లి ఇచ్చే ప్రత్యుత్తరం ఎలా ఉండదు తెలుసా? అరే నాన్నగారితో ఎవరు కోపడతారా అంటే కొడుకు సెట్ అవుతుంది. మీ నాన్నకి పనేం లేదురా, ఇచ్చే ప్రత్యుత్తరంలో మీ నాన్న అసలు నేను పెళ్లి చేసుకున్న నుంచి నేను ఎంత బాధపడతాను నీకు తెలుసా అని అనుకోండి. వీళ్ళ కోపం మంచి పగ రగిలిపోతాయి. మనం ఇచ్చే ప్రత్యుత్తరంలో మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. నేను మాట చెప్పనా? భార్యాభర్తలు స్టాండర్డ్ గా ఉండి పిల్లలు ఒకరికొకరు ఏది చెప్పినా ఎందుకు రా అమ్మని అంటున్నావు, ఎందుకు రా నాన్న అంటున్నావు అంటే పిల్లల లైఫ్ సెట్ అయిపోతుంది. కొంతమంది తల్లిదండ్రులు తండ్రి అంతా ఒకరినే సపోర్ట్ చేస్తాడు, కొంతమంది తల్లి అంతా కూడా ఒకరినే సపోర్ట్ చేస్తుంది. అక్కడే పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది తెలుసా? మనం ఇచ్చే ప్రత్యుత్తరంలోనే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది తెలుసా? మా మమ్మీ అండి చాలా బ్యాలెన్స్ చేశారు మా ఫ్యామిలీకి. మా డాడీకి ఉన్న కోపానికి నాకున్న కోపానికి అసలు ఎంత బ్యాలెన్స్ చేస్తారంటే మా మమ్మీ. చూడండి, గమనించండి. ముఖ్యంగా ఈ పాత్ర పోషించగలిగిన ఒక్క వ్యక్తి అన్న ఇంట్లో కరెక్ట్ గా చెప్పండి, గట్టిగా ఉండాలి. ఒకవేళ తండ్రి గురించి తల్లి చెప్తే వెంటనే తండ్రి ఏమని చెప్పాలి? పొద్దు లేచి నీ గురించి అమ్మ కష్టపడుతుంది, తిట్టదా, ఒక దెబ్బ కొడుతుంది, ఏంటి ఇప్పుడు ఏంటి అన్నారు అనుకోండి. వాళ్ళు కూడా అవును కదా అమ్మ కొడుతుంది కదా అనుకుంటా. ఇక్కడ వరకు బాగానే ఉంటది. ఇప్పుడు చెప్తారు అసలు పాయింట్, జాగ్రత్తగా రండి. మాస్టర్ గారు చాలా గట్టిగా వాక్యం చెప్పారు. ఇంట్లో టాపిక్ వచ్చింది అనుకోండి, ఏం చెప్పాలి? ఎవరో చెప్పేసి ఉంటారులే అన్నయ్యకి అన్నారు అనుకోండి. వాళ్ళ విశ్వాస జీవితం నాశనం అయిపోద్ది అంతే. ఆయన ఆత్మతో ప్రేరేపించినప్పుడు వాక్యం చెప్పినప్పుడు లోబడాలి వాక్యం అన్నారు అనుకోండి, సెట్ అవుతుంది. వాళ్ళకి దేవుని మీద ఒక అభిప్రాయం వస్తుంది, సంఘం మీద మంచి అభిప్రాయం వస్తుంది, సేవకుల మీద ఒక అభిప్రాయం వస్తుంది. ఒకవేళ ఎవరో చెప్పేసి ఉంటారులే అందుకనే వాక్యంలో బిట్టేసేసాడు అన్నయ్య అన్నారు అనుకోండి, ఆహా ఇలా కూడా జరిగిద్దా? మీరిచ్చే ప్రత్యుత్తరంలోనే మీ భవిష్యత్తు ఆధారపడుతుంది, మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడుతుంది. చూడండి, గమనించండి. పౌలు సంఘానికి ఎంత మంచి బోధని, ఒక మంచి ఉపదేశాన్ని నేర్పిస్తున్నాడు చూడండి ఒకసారి. ఆ ఉపదేశంలోనే మన కుటుంబాలు కట్టుబడతాయి. ఆ ఉపదేశం వింటే మన కుటుంబాలు బాగుపడతాయి. ఒకవేళ పిల్లలు తాగుతుంటే యవనస్తులు గద్దించాను అనుకోండి, నేను కొంతమంది తల్లిదండ్రులు అంటారు మంచి పని చేసావయ్యా అంటారు. కొంతమంది తల్లిదండ్రులు అంటారు నాకుందండి అనుభవం, నాకుంది చెప్తున్నాను, ఇప్పుడు కాబట్టి ఇప్పుడు తాగుతారు, ఎన్ని గద్దిస్తున్నాం అన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి నాకు అర్థం కాల. చూడండి, కొన్ని గద్దింపులు మనకు ఆశీర్వాదం తెలుసా? గద్దింపులు తీసుకున్న వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ప్రైజ్ లార్డ్. జీవితంలో క్రమపరచడానికి దేవుడు ఒక్క నండ పెడతాడు మన జీవితంలో. ఆ ఒక్క మాటలో వినాలి. చదువుకునే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది, గైడ్ అని ఉంటారు. అవునా?
థీసిస్ రాసినప్పుడు కానీ, మేము థీసిస్ రాసినప్పుడు కూడా గైడ్స్ ఉండేవాళ్ళు. మాకు ఏ సబ్జెక్ట్లో డౌట్ వచ్చినా ఆ దగ్గరికి వెళ్ళాలి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళి సార్ ఈ సబ్జెక్ట్లో నాకు ఈ డౌట్ ఉన్నట్టు ఆయన క్లారిఫై చేస్తాడు. మన జీవితంలో కూడా దేవుడు మళ్ళీ గద్దించడానికి ఒక తల్లినో, గద్దించడానికి ఒక తండ్రినో, గద్దించడానికి ఒక అన్నయ్యనో, గద్దించడానికి ఒక దైవజనుడినో ఎవరో ఒకరిని పెడతాడు. ఆ మాటని మనం అంగీకరిస్తే అది మనకు ఆశీర్వాదం. నాకు తెలిసిన ఒక అన్న ఉంటాడండి, వాళ్ళ ఆవిడ ఏం చేసినా కూర్చొని చూస్తూ ఉంటాడు, వాళ్ళ కొడుకు ఏం చేసినా కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇంకోటి వాళ్ళ వేరే రాష్ట్రం వెళ్ళి ఈయన బాగా వచ్చు భాష, తమిళ భాష బాగా వచ్చు. వాళ్ళ ఆవిడ తప్పు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పాలి? ఇది ఇలా మాట్లాడకూడదు, తప్పు అయిపోద్ది. కొన్ని తెలుగు పదాలు తమిళ్లో మాట్లాడితే బూతులు తెలుసా మీకు? అలాంటి ఏం చేయాలి? ఏం చెప్పకుండా కూర్చుంటే ఈయనకి పాప రాదు భాష, అందరి మధ్యలో మాట్లాడేసి అయితే వాళ్ళు పిచ్చి కోపం. ఇంత మాట అన్నావు ఏంటంటే తర్వాత పక్కన వాళ్ళు కవర్ చేసేవాళ్ళు, ఏమో తెలుసా భాష లాగా మాట్లాడిందిలే అని. అది ఎవరు కరెక్ట్ చేయాలి? గట్టి చెప్పండి, వాళ్ళకి చేయాలా? కరెక్ట్. నేను అన్నా నువ్వు కరెక్ట్ చేయకపోతే ఎలా తెలుస్తుంది అన్న అంటే, నేను కరెక్ట్ చేస్తే జీవితంలో భాష మాట్లాడదంటాడు. అదేంటన్నా తప్పే ఉంది కరెక్షన్ చేయడంలో. ఇప్పుడు 10 మందిలో నిలబడి ఆ మాట తప్పు మాట మాట్లాడితే రేపు నీకు కూడా అవమానం ఉంటుంది అంటే ఉంటదిలే. కానీ నేను చెప్పడం స్టార్ట్ చేస్తే అసలు ఈ భాష కాదు, ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోద్ది, నేను ఉన్న ఆంధ్ర వెళ్ళిపోద్ది మావిడు. జనాలు ఆ మైండ్ లో ఉండిపోయి, బౌండరీస్ లో ఉండిపోయి కుటుంబానికి ఒక మంచి విధానం నేర్పించడానికి వారి మనసు రావట్లా. మనం బౌండరీస్ దాటాలి, మన ఆలోచన విధానం బౌండరీస్ దాటాలి. మన చర్చిలో ఫస్ట్ బైక్ నాదే ఉండేది, ఎవరికి బైకులు లేవు అప్పుడు మన చిన్న మహేష్ ఎవరికి బైకులు లేకపోతే నేను బైక్ ఇచ్చి చిన్నగా వెళ్ళి రమ్మంటుంటే మా మమ్మీని మా అమ్మ దగ్గరకు వచ్చి బైక్ ఇవ్వమాక వాళ్ళకి, వాళ్ళు వెళ్ళి దగ్గర గుద్దేస్తారు, ఏదైనా చేస్తారు. అందులో బైక్ దొరికితే దొరకరు. అప్పుడు వీళ్ళందరూ చాలా పెళ్లిళ్ళు అవలేవరు, మంచి ఊపి మీద ఉండేవాళ్ళు. బండి దొరికితే 120, 130 అంతే. మధ్యలో వెనకాల ఎక్కిన మధ్యలో ఆఫీస్ దిగి బస్సులు ఎక్కిన రోజు వచ్చింది కూడా ఉన్నాయి. అయితే నేను మాట చెప్పాను అప్పుడు వెళ్తా మా మమ్మీతో కానీ మా అమ్మతో తిరుగుతాం. మనం బైక్ ఇవ్వనంత కాలం వాళ్ళకి రాదు, ఇచ్చి మన వెనకాల కూర్చోవాలి, ఇచ్చి ఫాస్ట్ అంటే వెనకాల రెడీవే, అప్పుడు అది నేర్చుకుంటారు. అసలు ఇవ్వకపోతే ఏమి రాదుగా. చూడండి, గమనించండి, వాక్యం ఏంటి? మనం కూడా ఎప్పుడైతే మన కుటుంబాల్లో ఏది లోటు ఉందో, ఏది దేవునికి అయిష్టమైందో, భార్య భర్త ఒకవేళ యవన కాలంలోకి వచ్చిన పిల్లలు దాన్ని కరెక్ట్ చేసుకుంటేనే కుటుంబంలో ఆశీర్వాదం. ఇంట్లో కరెక్ట్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరనుకోండి, దేవుడు కూడా అంట ఒక దేశం విషయంలో కోపం వచ్చిందంట. ప్రవక్త అడిగాడు, అయ్యా ఎందుకు వచ్చిందయ్యా నీ కోపం అంటే, పాపం చేస్తున్న వల్ల వచ్చిందా కోపం అంటే, దేవుడు అన్నాడు వీళ్ళు పాపం చేయడం వల్ల నాకు కోపం రాలా. మరి ఏంటయ్యా అంటే, వీళ్ళందరూ పాపం చేస్తుంటే నిలబడి ఆ దేశంలో ఒక్కడు కూడా ప్రార్థన చేసేవాళ్ళు, అందుకే నాకు కోపం వచ్చింది. ఇంట్లో ఒక్కడైనా కరెక్ట్ చేసేవాళ్ళు లేకపోతే దేవుడి కోపం వస్తుంది మన కుటుంబ విషయంలో. మీకు నిజంగా చెప్తున్నాను, ఇప్పటికి కూడా మా మమ్మీ చాలా విషయాలు నాకు ఫోన్ చేసి గట్టి క్లాస్ పీక్తుంటారు. చాలా విషయాలు నేను ఎప్పుడు దాన్ని తప్పుగా తీసుకోను. వాళ్ళు కాబట్టి ఎవరు చెప్తాడు నాకు. శామ్యుల్ గోసి గారు అప్పుడప్పుడు ఫోన్ చేసి నా క్లాస్ పీక్తూ ఉంటారు. దైవజనుడు, ఆయన మంచి దైవజనుడు, తీసుకోవడం మంచిదే కదా మనకి. విజయవాడ వస్తే 700-800 మంది 800 మంది యవనస్తులు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే, ప్రభువా గొప్ప దైవజనుడు ప్రవక్త ఆయన, మాతో మాట్లాడవా, మా భవిష్యత్తు మాట్లాడవా, మేము నిజంగా ప్రార్థన చేసాం, బలిపీఠం మీద నిలబడి చెప్తాం, అయ్యా మాకు ప్రవచనాల కంటే కూడా మాకు వాక్యం నుంచి మాట్లాడమంటే 3 కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు, ఉపవాసం లేదు 1-2 రోజులు. శామ్యుల్ గోసి గారు వచ్చి మాకు పిచ్చ క్లాస్ పీకేవాడు. ఆ రోజు ఆయన చెప్పిన మాటలన్నీ ఈరోజు పరిచయంలో ఉపయోగపడుతున్నాయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, కొంతమంది స్వజ్ఞానంతో వాళ్ళ సొంత జ్ఞానంతో వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే పౌలు సంఘానికి ఒక ఉపదేశం నేర్పిస్తాడు. ఏం తెలుసా? నువ్వు సంఘం వెళ్ళిపట్టు వారి విషయంలో నీ ఇంట్లో మాట్లాడినట్టు, సంఘంలో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడటం కుదరదు. వారి దగ్గర దేవుని గొప్ప కార్యాలు మాట్లాడాలి. ప్రైజ్ లార్డ్. ఎన్ని లేవండి మాట్లాడడానికి, ఎన్ని సాక్ష్యాలు లేవు, ఎన్ని అద్భుతాలు. నాకు బాగా తెలిసి మన మందిరంలో గొప్ప గొప్ప సాక్ష్యాలు స్టార్ట్ అయింది నాగేశ్ బ్రదర్ దగ్గర నుంచి.
ఆ తర్వాత అప్పుడు మన్మధ నేను మేమందరం ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. చచ్చిపోతారు డాక్టర్స్ చెప్పేశారు. హాస్పిటల్కి వెళ్ళి నేను మాట్లాడితే అయిపోయిందని తీసుకెళ్ళిపోండి. నేనున్నా ఒక్క రాత్రి వచ్చిన డాక్టర్, రేపు వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను, మీరు పాస్టర్ గారు కాబట్టి మీ మాట ఇంటాను పెట్టాను. రాత్రి మేమందరం గదిలో కూర్చొని అమ్మతో ఇంట్లో ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధి ఆ గదిలో దిగొచ్చింది. ఇక్కడ సన్నిధి దిగొచ్చింది, దానికి కూడా స్వస్థత వచ్చేసింది. పొద్దున్నే తీసుకెళ్ళిపోమన్న వాళ్ళు డిశ్చార్జ్ చేసి పంపించారు బయటికి. అక్కడ నుంచి ఎన్ని అద్భుతమైన సాక్ష్యాలు. దేవుని చిత్తం అయితే ఒక పుస్తకం రాద్దాం ఈ సంవత్సరం మన మందిరంలో జరిగిన సాక్ష్యాలన్నీ చూడండి. నిజంగా ఎన్నెన్న మనం మాట్లాడడానికి ఎన్నున్నాయి దేవునికి కార్యాలు. ఎవరి గురించో కూడా అక్కర్లా, మన వ్యక్తిగత జీవితంలోనే మనం ఎదుటి మాత్రం మాట్లాడడానికి, అన్ని జనుల దగ్గర మాట్లాడడానికి మన కుటుంబంలో సాక్ష్యమే చాలు, బయట కూడా అక్కర్లా. ఎప్పుడన్నా మీరు సువార్త చెప్పేటప్పుడు వాళ్ళు ఏ టాపిక్ మాట్లాడుతారో చాలా జాగ్రత్తగా విని దానికి సరిపడా సాక్ష్యం ఉంటుంది. ఖచ్చితంగా మన మైండ్లో ఎక్కడో దగ్గర వినే ఉంటాం. ఆ సాక్ష్యం వాళ్ళు చెప్పండి. ఇప్పుడు క్యాన్సర్ గురించి చెప్తారనుకోండి, క్యాన్సర్ సాక్ష్యం చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? హలో ఎలా ఉంటుంది? బా దేవుడు కార్యం చేశారంటే మనకు కూడా చేస్తారు విశ్వాసం. అసలు జ్వరం గురించి చెప్పారనుకోండి, వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది? జ్వరం ఎంతమందికి తగ్గట్లా, డోలో 650 చాలంటారండి. ఏమంటారు? అంతేనా? ఈరోజు మన సంభాషణ ఎలా ఉండాలి అని పౌరులు రాస్తున్నాడు తెలుసా? ఉప్పేసినట్లు ఉండాలి. ఎలా ఉండాలి? గట్టిగా గట్టిగా. ముఖ్యంగా క్రైస్తవులైన ఆడపిల్లలు మందిరంలో ఉండే అన్ని పనుల్లో ఉంటే రేపు అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు నీ మాటను బట్టి నీ కుటుంబానికి గౌరవం, నీ సంఘానికి గౌరవం. లేకపోతే ఏమంటారు తెలుసా? ఏ చేసి నుంచి వచ్చావమ్మా, అంతేనా? అక్కడ అవమానం అయ్యేది ఎవరు తెలుసా? దేవునికే. నీ మాట తీరు బాగుంటేనే. మీరందరూ పెద్దలు కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పనికి వెళ్ళారు, ఉద్యోగానికి వెళ్ళారు. అక్కడ మీ మాట తీరు బట్టి మీకు గౌరవం. ఆ మాటను బట్టి మీరు చర్చికి వెళ్ళే వాళ్ళ అని అడగాలి. కొంతమందికి ఏది సరదాం తెలుసా? జోకులు వేసుకొని మాట్లాడుకొని నవ్వుకుంటే అది జనాలకి అది నవ్వుకోవడం తప్పేంటి, ఆరోగ్యం కదా అంటాడు. కానీ జనాల మధ్యలో ఎంత పరువు పోతుందో తెలుసా? వాళ్ళకున్న పేరు పోతుందో తెలుసా? నవ్వుకునేది కూడా ఎక్కడ నవ్వుకోవాలి అక్కడ నవ్వుకోవాలి, ఎక్కడ సరదాగా మాట్లాడుకోవాలి అక్కడ సరదాగా మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక విషయం ఎవరన్నా మందిరంలోనే ఒక తప్పు చేశారు, ఒకవేళ పని దగ్గర మాట్లాడుకుంటే అన్ని జనులు వచ్చారు, సడన్ గా దాన్ని ఆపేయాలి. అక్కడ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఒక టాపిక్ వచ్చి మాట్లాడుతుంటే కొత్త వాళ్ళు వచ్చారు, అవిశ్వాసంలో ఉన్న వాళ్ళు వచ్చారు, లేకపోతే అప్పుడే దేవుళ్ళలోకి కొత్తగా నడిపించబడుతున్న వాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు. చూడండి, గమనించండి, ఇది ఆత్మీయ వైద్యశాల. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ రోగులే, బాగుపడడానికి వస్తారు. ఇక్కడికి పరిశుద్ధులు రారు. ఇక్కడికి యేసయ్య కూడా పరిశుద్ధుల్ని కాపాడడానికి రాలేదంట, పాపములో ఉన్న వారిని విడిపించడానికి లోకానికి యేసయ్య వచ్చాడట. ప్రైజ్ లార్డ్. చాలా మంది అనుకుంటారు చర్చ్ అనగానే అంత పరిశుద్ధత. చర్చిలో పరిశుద్ధత ఉంది, కానీ వచ్చే వ్యక్తిలో ఉండదు. అక్కడ పరిశుద్ధత పొందుకోవడానికే వస్తున్నారు. వాక్యం ఏంటంటే పరిశుద్ధత పొందుకోవడానికే. అవసరం. కానీ చర్చిలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానందంట. ఏంటంట? వాళ్ళు అన్నారంట, అమ్మ ప్రార్థన చేసి దేవుడు చెప్పారు. లేదు మేము చూసేసాం ఆల్రెడీ, చర్చిలోనే మాట్లాడేసారు, మాట్లాడి పెళ్లి చేశారు, అయిపోయింది. రెండో నుంచి అంటదంటే, ఏమమ్మా చర్చిలో కనబడి అసలు ఇంట్లో లేవేంటి నువ్వు? చర్చిలో నువ్వు ఎంత పౌరంలాగా ప్రశాంతంగా ఉంటావు, ఎంత భయంకరమైన ఎంత వైరల్ నువ్వు. ఎప్పుడన్నా చర్చిలో రోగులు ఉంటారు, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ రోగిని పెళ్లి చేసుకోవాలో కరెక్ట్ జాగ్రత్త చూసి చేసుకోవాలి, కంగారు పడకూడదు. ఏ సంఘంలో అయినా, అది మన సంఘమైనా చెప్తున్నా. చర్చ అమ్మాయి అయితే బాగుంటది నిజమే, కరెక్టే. చూడండి, దేవుని పిల్లలు మన సంభాషణ ఎలా ఉందో, మన మాట తీరు ఎలా ఉందో, మన గౌరవం ఎలా ఉందో లోకం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు మన ప్రత్యేక క్రైస్తవులు పాయింట్అవుట్ చేస్తారు చెప్పనా? వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది? ఎందుకు మన క్రైస్తవులు పాయింట్అవుట్ చేస్తారు తెలుసా? మనమే లోకంలోకి రోడ్లోకి వెళ్ళి స్వార్థ చెప్తున్నాం. మిగతా వాళ్ళు వస్తారా? రాదు. ఒకసారి ప్రార్థన టైం అయిపోయి ఒక ఆరాధన నుంచి ప్రార్థనకి వెళ్తా సడన్ గా అక్కడ బస్సులు ఉండవు. అక్కడ అమ్మన్ కోల్ నుంచి సాయిబాబా కాలనీకి రావాలంటే 2 బస్సులు మారాలి. ఇప్పుడు కూడా 2 బస్సులు మారాలి నాకు తెలుసు. సడన్ గా నేనేం చేశానంటే ఇద్దరితో పాటు ఇంకొక ఎక్కించేసుకున్నాను. గణపతి రాగానే పక్కన ఒక 2 కుర్రోళ్ళు కొంచెం బొట్లు పెట్టుకుని వెళ్తుంటే మా చేతులు బైబిల్లో అతను మాట అన్నాడు, అన్ని కబుర్లు చెప్తారు కదా, ముగ్గురు ఎలా వస్తున్నారు బండి మీద అన్నాడు.
ఆ మాట అంటే నిజంగా నాకు చాలా గుచ్చుకుంది, చాలా బాధ అనిపించింది కూడా. తప్పు చేసాం మనమే నేను ఒప్పుకున్నాను కూడా, సారీ అన్నా ఒకటే మాట, ఏం మాట్లాడు. లోకం ఎందుకు మనం చూస్తుంది, ఎందుకు పాయింట్ అవుట్ చేస్తుందంటే ఎవరు బయటకు వచ్చి సువార్త వాళ్ళ దేవుడి గురించి చెప్పరు, మనమే చెప్తాం. ఈవెన్ మన సంఘంలో నుంచైనా బయట నుంచి ఎవరు వచ్చి మనకు అందించిన సువార్త కానీ వాళ్ళ దేవుడి గురించి కానీ వాళ్ళు ఆరాధించే దేవతల గురించి చెప్పట్లా, మనమే చెప్తున్నాం. అందుకని వాళ్ళు మరి బయటకు వచ్చి మీరు చెప్తున్నప్పుడు మీరంతా కరెక్ట్గా ఉండాలంటారు. వాళ్ళు చూస్తారు, వాళ్ళు అందుకే చూస్తారు, వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తారు. ఊరు ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎలా ఆదివారం మందిరానికి వస్తున్నాం, ఊరు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు వెళ్ళాం మందిరానికి, లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు మన భక్తి అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఊరు చూడదా మనల్ని, ఏది సాక్ష్యం ఏది మరి ఇంకా చూడండి, గమనించండి. అందుకే పౌలు అంటాడు, అయ్యా సంఘము వెలుపడ్డ వారి విషయంలో మీ ప్రవర్తన ఎలా ఉండాలి, మీ ప్రత్యుత్తరం ఎలా ఉండాలి, మీ మాట తీరు ఎలా ఉండాలి, మీ సంభాషణ ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి చూద్దాం. ఇంకొక పాయింట్ చూద్దాం. సామెతలు బైబిల్ వచ్చి సామెతలు 25 సామెతలు త్వరగా తీయండి. 8:9 సామెతలు 8:9 25వ అధ్యాయం 8-9 వాక్యాలు. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అననేమో. రైట్, ఒక్కసారి చాలా జాగ్రత్తగా 25వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదువుదాం. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోమాకు. ఏంటంట లో, ఇది మనకు చాలా ఉపయోగపడింది అనుకోండి. ఆలోచన లేకుండా గొడవ పడడానికి ఏం చేయ మాకు మాకు ఇక్కడే కేజీ పొద్దుల్లో ఒకసారి టీ తాగుతాం, ఇక్కడ బేకరీలో, సిటీ బేకరీలో. సడన్ గా బయట గొడవ అవుతుంటే అందరూ బయటకు వచ్చారు. ఆ బేకరీ అన్న మనకు బాగా తెలుసు, అందరం కలిసి బయటకు మాట్లాడుకుంటూ వచ్చారు. వచ్చేసరికి ముందు ఒక అమ్మాయి సడన్ బ్రేక్ కొట్టింది, వెనకాల ఒక అతను వచ్చి గుద్దేశాడు బండి. ఆ అమ్మాయి పడిపోయింది. పడిపోతే పక్కన ఒక అతను సీరియస్ గా వచ్చి అసలు ఏం జరిగిందో తెలియదానికి, అసలు ఏం జరిగిందో వచ్చేసి గుద్దేయడం అలాగా ఆడపిల్లంటే ఏమనుకున్నావు అని ఒక 20 నిమిషాలు ఆగానే అతను కూడా పాపం ఆ బండి గుద్దేసిన అతను కూడా అన్న కాదన్న సారీ అన్న అని 20 నిమిషాల తర్వాత అమ్మాయి ఏమందో తెలుసా, అన్న అన్నదేం తప్పు కాదు నాదే తప్పు అంది. అంతేనండి పట్టుకున్నాడండి. ఎందుకు వచ్చావు? అప్పుడు ఏమన్నా తెలుసా, అమ్మ నువ్వు వెళ్ళిపో, ఈయన పట్టుకుంటా నేను చెప్పి ఆ అమ్మాయిని పంపించేసి ఈయన పట్టుకొని గంట నాకు కూర్చోబెట్టాడండి అక్కడ. అసలు నువ్వు వినకుండా, అసలు ఏం జరిగిందో నువ్వు చూడకుండా, అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నీకు తెలియకుండా, అసలు అక్కడ ఏం చేసి నీకు తెలియకుండా మధ్యలో చెంది మాట్లాడు అని చెప్పి ఆ అమ్మాయిని పంపించి, అసలు గొడవ అయిన వాళ్ళు పంపించేసి బండి పడిపోయిన అమ్మాయిని పంపించి ఇతను పట్టుకొని మధ్యలో నువ్వు ఎందుకు వచ్చావు, మధ్యలో నువ్వు ఆలోచన లేకుండా మాట్లాడితే ఇలా జరుగుతాయి. ఇక్కడ సామెతల్లో కూడా జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు సొలొమోను. మనకి ఏమంటున్నాడు చూడండి 8వ వాక్యంలో, ఆలోచన లేకుండా ఎక్కడికి వెళ్ళ మాకు, గొడవ పట్టడానికి ఏం చేయ మాకు, గట్టిగా 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 గట్టిగా. కొంతమందికి ఒకటి ఉంటది, ఎక్కడ గొడవ జరుగుతున్న కావడం వేసి వెళ్ళిపోతారు, లాస్ట్ తను తిని వస్తారు తెలుసా, అంతేనా? అసలు ఏం జరిగింది ఎలా వెళ్తారు తెలుసా, సీరియస్కి వెళ్ళి కాలర్ తీసి వెళ్తారు, లాస్ట్ అందరు కలిసి ఆడి వెళ్తారు అక్కడ. పాప అసలు ఏ మ్యాటర్ ఆయన ఉండడు, అసలు ఆయన ఏం తప్పు చేయడు, వెళ్ళినందుకు తను తింటాడు. చూడండి, మన ఆలోచన లేకుండా ఒక విషయాన్ని కూడా ఏం చేయకూడదంటే మాట్లాడకూడదంట. ఈవెన్ మన సంఘం విషయంలో, దేవుని విషయంలో మనకి ఎంత జ్ఞానం కావాలో దేవుడి గురించి మాట్లాడడానికి. ఆ జ్ఞానం ఇప్పుడు చూడండి, ఒకసారి దేవుడు అంటాడు, ఇదిగో యుద్ధంలోకి వెళ్ళడానికి 2 లక్షల మంది నాకు వద్ద అంటాడు అని నది దగ్గరికి తీసుకెళ్ళి అందరినీ కుక్కలాగా నీళ్లు తాగమంటాడు. కొంతమంది ఏం చేస్తారు, నోరు ఇలా నీళ్ళల్లో పెట్టి తాగుతారు, కొంతమంది ఏమో ఇలా చేతుల్లో తీసుకుని తాగుతారు. అప్పుడు దేవుడు అంటాడు, కుక్కలాగా తాగిన వారిని పక్కన పెట్టండి, చేతులతో తీసుకున్న వాళ్ళని పక్కన పెట్టి. ప్రవక్త చెప్తాడు, దైవసేవకుడు చెప్తాడు, వీళ్ళు రాగానే అనగానే కుక్కలాగా తాగిన వాళ్ళు మాత్రం యుద్ధం తీసుకెళ్ళామంటే 1000 మందిలో ఉంటారు, వాళ్ళు మిగతా లక్షల్లో ఉంటారు. అప్పుడు అంటాడు, అయ్యా 1000 మందిలో ఉన్నాను తీసుకెళ్ళమేంటయ్యా, యుద్ధం గెలుస్తామా? దేవుడు అంటాడు, యుద్ధం ఆలుగా చేసేది నేను. హల్లెలూయా. దేవుని కార్యాలు మనకు అర్థం కావు. నయమాతో దేవుడు అంటాడు, దైవజనుడి ద్వారా దేవుడు అంటాడు, వెళ్ళి ఎవరికంటే అది 2 సార్లు మునుగు, 7 సార్లు మునుగు. నదిలో మునిగితే పోతా, టాబ్లెట్ వేసుకోవాలి కానీ హాస్పిటల్కి వెళ్ళాలి కానీ నదిలో మునిగితే పోతా. దేవునికి అని అర్థం కావు కొంతమందికి. వాళ్ళ సంభాషణ ఏదో మాట్లాడాలి, అక్కడ ఏదో ఒక సమాధానం. అక్కడ చూడండి, గమనించండి, అక్కడ దేవుని కార్యం ఒకటి ఉంటుంది, ఆయన ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. ఏమంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెస్తుంది వేసి అన్నారు, ఇది చాలు నాకు అన్నారు. ఎంతమందికి?
అంచనా ప్రకారం 15,000 మంది, పురుషులు 5,000 మంది. పురుషులు ఉంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆడవాళ్ళు పురుషులు ఉన్నారంటే ఖచ్చితంగా పిల్లలు. ఏసీ అంటాడు ఇది చాలా అంటాడు. ఇది ఏసయ్యా నీకు అనిపించా? ఏం మాట్లాడుతున్నావు? 15,000 మంది 5 చిన్న చేపలు సరిపోతాయా? దేవుని కార్యం మనకు అర్థం కాదు తెలుసా? అర్థం కాకుండా మన ప్రత్యుత్తరం కూడా త్వరగా ఏం చేయకూడదు. గట్టిగా 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 కొన్ని విషయాలు ఇంత వాక్యం చదివి బైబిల్ కాలేజ్ తెలుసుకున్నా నాకే ఒక్కొక్క విషయాలు నాకు అర్థం 3 నెలలు పట్టింది. అక్కడ రాష్ట్రాలు చూడండి, ఆలోచన లేక ఏం చేయమాకు వ్యాజ్యం ఆడడానికి. చిన్న హాల్లో అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గమనించండి. వ్యాజ్యం తర్వాత ఇంకో మాట రాస్తారు చూడండి ఒకసారి. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అన్నేమో గాని పరుని గుట్టు ఏం చేయకూడదంట. ఇది ఒక పాయింట్ మీద ధ్యానం చేసి ముగించేద్దాం సమయం. పరుని గుట్టు ఏం చేయొద్దంట. ఏంటి అసలు బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది, పరుని గుట్టు బయట పెట్టమా. ఏమండి ఎగ్జాంపుల్ చెప్తాం. చాలా మంది వచ్చి వాళ్ళ జీవిత సాక్ష్యాలు లేకపోతే వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకున్న శ్రమలు పర్సనల్ గా నాతో చెప్తారు, చాలా చెప్తారు. దైవ సేవకులు కాబట్టి చెప్తారు. దేవుని మహిమతో చెప్తాను, 90% అంటే చెప్పగలిగి అయితే ప్రార్థన చేయగలిగినవైతే చెప్తాను తప్ప 90% ఈవెన్ మా మమ్మీ డాడీ కూడా చెప్పండి. 90% మా మమ్మీ డాడీ కూడా చెప్పండి. కొన్నిసార్లు అంటే చెప్తే ప్రార్థన చేస్తాంగా, కాదు వాళ్ళు చెప్పొద్దు అన్నారులే, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు సర్లే సర్లే. పరుని గుట్టు ఏదన్నా నేను నమ్మేదని ఒక విషయం చెప్తే లేదా నీకు ఏదైనా విషయం తెలిస్తే అక్కడ భక్తుడు రాస్తాడు సొలొమోను, అయ్యా ఆ గుట్టు బయటకు ఏం చేయ మాకు. కొంతమంది ఆడవాళ్ళకంట ఒక విషయం నోట్లోకి వస్తాయంట అసలు ఆగదట, చెవులో పడితే. ఒక ఆయన రాస్తాడు, మగవాళ్ళు అంటే ఈ చెవులో విని చెవులో వదిలేస్తారట, కానీ ఆడవాళ్ళు అంటే 2 చెవుల్లో విని నోటి నుంచి తీసుకొచ్చేస్తారంట బయటికి. హలో అంతేనా? మగవాళ్ళు పెద్ద పట్టించుకెళ్తే వెంటనే ఎన్ని జరిగేదే కదా లోకంలో, ఎన్ని ఆఫీస్కి వెళ్తారు, ఎన్ని చూస్తాం, ఎన్ని వదిలేస్తారు. ఈ చెవులు ఏంటి, ఈ చెవులు వదిలేస్తారు. ఆడవాళ్ళ కాదు, ఈ చెవులు ఏంటారంటే ఈ చెవులని మొత్తం మైండ్ లో ఫీడ్ చేసుకుని నోటి నుంచి బయట తీసుకొచ్చేస్తారు. చూడండి, ఏసై కూడా చనిపోయి తిరిగి లేచినప్పుడు ఎవరితో చెప్పాడు ఆ శుభవార్త? దేవుడితో ఎవరు చెప్పింది? గట్టిగా స్త్రీ ఎందుకు పెట్టారంటే మగవాళ్ళు అనుకోండి, ఏసై లేచాడు అంటే వెళ్ళిపోతారు. వీళ్ళు అలాగే ఊరంతా చాటిచ్చేస్తారు కదా. దేవుడు తెలుసు ఎక్కడ ఏది వాడుకోవాలి అని కూడా తెలుసు, ఏది ఏ టైంలో వాడుకోవాలి తెలుసు. చూడండి, పురుషుడు తప్పు చేశాడు పెద్ద విషయం ఉండదు, కానీ సమర స్త్రీ మారిందంటే అక్కడ. హలో చూడండి, మాటలు వీళ్ళు ఆడవాళ్ళు కూడా ఎలా చెప్తారు తెలుసా తెలివిగా? వాళ్ళ సొంత క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు వాళ్ళు. ఎవరు? గట్టిగా గట్టిగా క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు. ఎవరితో చెప్పాలంటే చెప్తా ఏంటి, అంతేనా? ఎవరితో చెప్పకూడదు మరి, ప్రామిస్. మళ్ళీ తెలిసిందంటే నేను అయిపోతా అని ఎల్లిగా చెప్తారు. ఈమెకు ఇంకో ఫ్రెండ్ ఉంటుంది, క్లోజ్ ఫ్రెండ్. అంతేనా? హలో, ప్రాణ స్నేహితులు అంటారు చూడండి. అసలు నమ్మను ఆ మాట ఇప్పుడు కూడా. జీవితంలో ప్రాణ స్నేహితులు అనేవాళ్ళు అసలు నాకు తెలిసి దేవుడు తప్ప ఎవరు లేరు. నీ మాటని బయటికి పెట్టాలని ఎప్పుడు అనుకోవద్దు. వీళ్ళిద్దరు ఎంత క్లోజ్, మరి ఎలా కూడా ఇంకో క్లోజ్ ఉంటారు కదా, ఆ దగ్గరికి వెళ్ళి నాకు విషయం తెలిసింది ఎవరు చెప్పకూడదు, నువ్వు ప్రామిస్ చేస్తానే చెప్తా. ఏంటండి చెప్పకూడదు, ఓకేనా? నువ్వు ఎంత ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మనం ఎంత క్లాస్ చదువుకున్నామో, అందుకే ఈ విషయాన్ని ఇంకో దగ్గర నీకు మాట చెప్పనా, ఈమె చెప్పి ఇంటికి వెళ్ళే లోపు 100 మందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, దేవుడు అంటాడు నీ పరుని గుట్టి ఏం చేయ మాకు. గట్టిగా గట్టిగా నేను మాట చెప్పనా, కొంతమందికి అదొక నోటి ఒక మాటలో చెప్పాలంటే మన తెలుగు భాషలో ఈ మాట నేను పలికినందుకు క్షమించండి, నోటి దురద ఉంటుంది. ఎదుటి వాళ్ళకి చెప్పకపోతే కుదరదు, చెప్పాలి, అందరికీ చెప్పాలి. నేను మాట చెప్పనా, అలాంటి కుటుంబాలు త్వరగా రోడ్డుకి ఏడ్చబడతారు. జాగ్రత్త. నీ గుట్టు ఇంకొక గుట్టు నువ్వు దాస్తే రేపు నీ ఇంట్లో తప్పు జరగకుండా ఉండదు, నీ పిల్లలు తప్పు చేయకుండా ఉండరు. అప్పుడు నువ్వెలా దాచావో దేవుడు కూడా దాచిపెడతాడు. నీ పిల్లల్ని బహిరంగంగా అప్పగించాడు దేవుడు బయటికి. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ విషయం 10 మందితో చెప్పుకున్నావో నీ గురించి రేపు 100 మంది మాట్లాడుకుంటారు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, నీ ఇంట్లో జరిగిన విషయం నువ్వు బయటకు చెప్తా ఎప్పుడన్నా తప్పుని, నీ కూతురు నీ కొడుకు తప్పు చేశాడు, బయటికి వెళ్ళి 10 మందితో చెప్తారా? హలో. కానీ ఇంకో విషయం అయితే
అది సరదా అనుకుంటారు చాలా మంది. కానీ ఇంకో విషయం చెప్పనా, ఇది ఆ టైం, ఇది నీ టైం, నువ్వు సైలెంట్గా నీకు చెప్పారు. కానీ రేపు ఇంకో టైం వస్తుంది నీకు. అప్పుడు నువ్వు పడే అవమానం, నువ్వు పడే నింద, లేకపోతే నీ గురించి ప్రజలు భయంకరంగా మాట్లాడుకుంటారు చూడండి, ఆ రోజు బాధపడతావు. అయ్యో నేను ఎందుకు బయట గురించి మాట్లాడానే, ఇంకొక అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడాను, ఇంకో అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడాను, ఇంకొకరి కూతురు గురించి ఎందుకు మాట్లాడాను, ఇంకొక కొడుకు గురించి ఎందుకు మాట్లాడాను. మనలాంటి పిల్లలు కదా అంటారు. అందుకే చూడండి ఇక్కడ రాస్తారు చూడండి, నీ పొరుగు వానితో నీ వ్యాజ్యం మాడవచ్చును కానీ పరుని గుట్టు ఏం చేయొద్దు. గట్టిగా పరుని గుట్టు బయట పెట్టద్దు. పరుని గుట్టు బయట పెట్టద్దు. నీకు తెలిసి ఉంచుకో. నేను ఫస్ట్ లో నేను కూడా చూసాను, ఏదో నాకు విషయం గొడవ అయితే ఇద్దరిలో ఎవరు ఫస్ట్ చేసి చెప్పేస్తే వాళ్ళే పిలుస్తారు కదా, మొత్తం ఊరంతా ఫోన్ చేసి చెప్పేస్తారు, నన్ను కొట్టే మొత్తం చెప్పేస్తే వాళ్ళకి సింపతి వచ్చారు. ఎంత కొట్టేసావా, వీడు ఫోన్ చేసేలోపు నువ్వెంట కదరా కొట్టింది మాకు తెలిసిందిలే అని లోపు చెప్పాలి. సంబంధం ఉన్నవాడికి చెప్పి సంబంధం లేనిడికి చెప్పి లాస్ట్కి నీ కుటుంబ పరువు నువ్వే రోడ్డు గీట్ చేసుకుంటావు. అందుకనే చూడండి నీ మాట ప్రవర్తన ఎలా ఉంటుంది తెలుసా, ఉప్పేసినట్టు రుచిగా ఉండాలి. ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. దాంట్లో కృప కనబడాలంటాడు పౌలు కొలస్సీ సంఘానికి రాస్తా, నీ మాట కృప కలిగినదిగా ఉండాలి, గద్దింపులాగా ఉండాలి, కానీ గుచ్చుకున్నట్టుగా గట్టిగా ప్రైజ్ లార్డ్. పాపం చేస్తాంట దేవుని వాక్యం వెళ్ళి గుచ్చుకుంటారు, కానీ నీ పొరుగు వారిని సరి చేసినప్పుడు గుచ్చుకున్నట్టుగా కాదు, గద్దించినట్టు ఉండాలట. అందుకే చూడండి పౌలు కూడా సంఘానికి రాస్తా, ఒకవేళ మందిరంలో ఎవరు తప్పు చేస్తే ఇదిగో నువ్వు పర్సనల్ గా చెప్పు, వినపోతే కొంచెం మంది పెద్దవాళ్ళని తీసుకెళ్ళి చెప్పు, అప్పుడు వినపోతే దేవునికి అప్పగించి. దేవుని చేతిలో పడ్డం భయంకరం అని రాస్తాడు. దేవుని చేతిలో పడ్డం ఏంటంట భయంకరం. అందుకే చూడండి కొలస్సీ సంఘానికి పౌలు ఈ మంచి ఉపదేశాన్ని నేర్పిస్తున్నాడు. ఎవరు తెలుసా, అయ్యా ఈ మాట ఎలా ప్రత్యుత్తరం వాళ్ళు నువ్వు ఏం చేయాలి, నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. ఏమంటే ఎప్పుడు గయ్యాలిలాగా. అందుకనే బైబిల్లో కూడా రాస్తాడు గయ్యాలి భార్య గురించి. ఎవరి గురించి? గయ్యాలి భార్య ఇంట్లో ఉంటే అంట ఎంత పెద్దలోనూ ఉపయోగం లేదంట, సమాధానకర భార్య ఉంటే చిన్న ఇల్లున్నా చాలంట. ప్రైజ్ లార్డ్. చూడండి మన మాట ప్రత్యుత్తరం ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళకి వచ్చి మాట ప్రత్యుత్తరం కూడా రాకపోతే, మాట తీరు రాకపోతే అక్కడ చూడండి. అందుకే కింద రాస్తారు చూడండి, సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి ఏం చేయాలంట, ఎలా అంటే ఏం నేర్చుకోవాలంట, జ్ఞానంతో నేర్చుకో. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి శక్తిమంతుడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా ప్రభా నా నోటి మాటలు ఎలా మాట్లాడాలి నాకేం చెయ్యి. దేవుని కన్నా గొప్పగా నేర్పించేవాడు ఎవడు లేడు. ప్రైజ్ లార్డ్. అసలు ఏ మనిషి లేదండి, ఆయన నేర్పించే విధానమే బాగుంటది. అయ్యా నాకు క్రమాన్ని నేర్పించవా, పెద్దోళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలో నేర్పించవా, చిన్నపిల్లల దగ్గర ఎలా మాట్లాడాలో నాకు నేర్పించవా, యవనస్తుల దగ్గర ఎలా సరదాగా ఉండాలో నాకు నేర్పించవా. మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి అడిగి శిష్యులకు ప్రార్థన చేయడం రాకపోతే వాళ్ళు వెళ్ళి అడిగారంట, అయ్యా మాకు ప్రార్థన చేయడం రావట్లా, యేసే నేర్పించాడు. ఒకరోజు మళ్ళీ వెళ్ళి అడిగారంట, అయ్యా మాకు దయ్యాలు వెళ్ళకుండా రావట్లేదు, అయ్యా రోగులు స్వస్థపరచడం రావట్లేదు, యేసే నేర్పించాడు వాళ్ళకి. ఈరోజు అవన్నీ నేర్పించిన యేసయ్య, దేవా నేను క్రమపరచబడాలి, నా నోరు బాగుండాలి, నా మాట తీరు బాగుండాలి, నా నడవడికి బాగుండాలి, నాకు ఆలోచన విధానం బాగుండాలి అని మనం దేవుణ్ణి అడిగితే చూడండి, గమనించండి. మనం మాట్లాడే ముందంట ఒకసారి ఆలోచన చేసుకుని ఇది మాట్లాడచ్చలేదని ఆలోచన చేసుకుంటే మన మైండ్ కూడా మారిద్దంట. ఏం మారిద్ది? మన మైండ్ తగ్గ మాట్లాడే మైండ్ మారదు ఎప్పుడంతే. కదా ఒక్క నిమిషం ఆలోచించేది ఇక్కడ మాట్లాడేది అనుకుంటే అంట మన మైండ్ చాలా మారిద్ది. మన మైండ్ లో మార్పు వస్తుందంట. దేవుళ్ళలోకి వచ్చిన మనం మైండ్ మారాలి, మాట తీరు మారాలి, ఎదుటి ప్రత్యుత్తరం ఇచ్చే పద్ధతి మారాలి, లేకపోతే ఎదుటితో సంభాషణ చేసే విధానం చెప్పండి గట్టిగా ఎలా ఉండాలి, మారాలి. అలా మారితేనే దేవుడు మహిమపరచబడతాడు. ప్రైజ్ లార్డ్. అందుకని యేసయ్యని ఒక మాట రాయబడింది యేసయ్య గురించి ఏమో తెలుసా, ఆయన దేవుని దయయందును గట్టిగా మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా.
నువ్వు దేవుని దయలో మాత్రమే కాదు వర్ధిల్లాల్సింది, మనుషుల దయలో కూడా వర్ధిల్లాలి. ఆ మనుషుల దయలో నువ్వు వర్ధిల్లాలంటే నీ మాట తీరు బాగుంటుంది, నీ ఆలోచన విధానం బాగుండాలి, సంభాషణ, ఎదురోళ్ళకి ఇచ్చే ఆన్సర్, ప్రత్యుత్తరం బాగుండాలి. అప్పుడే అది ఎలా ఉండాలంటే ఉప్పేసినట్టుగా రుచిగా ఉండాలి. ఎలా ఉండాలంట చెప్పండి గట్టిగా, ఉప్పేసినట్లు. తర్వాత కృపాసహితంగా ఉండాలంట. ఆ మాటలో ఏం కనబడాలంట? కృప కనబడాలట. ఆ కృప కనబడినప్పుడే నిన్ను దేవుడు కనపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడండి. ఏమండి, దేవుడు హెచ్చిస్తున్నప్పుడు మన మాట తీరు బాగుపోతే మనం పడిపోతుంది తెలుసా, మన వెనకాలకి వెళ్ళిపోతుంది తెలుసా. అదే మన మాట తీరు బాగుంటే దేవుడు ఇంకా గొప్ప గొప్ప స్థానాలు తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ ఈరోజు ఒకరి కింద మనం పని చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర మన మాట తీరు బాగుంటే దేవుడు రేపు మన యజమానులుగా చేస్తాడు. అక్కడే బాగాలేదు అనుకోండి, వీటితో మెల్లిగా మనం వెనక్కి వెళ్ళిపోతాం, మనం తెలియకుండా మన భవిష్యత్తులో ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతాం. అందుకని యజమానులు దగ్గర దేవుడు కూడా రాస్తాడు, నువ్వు తగ్గించుకొని ఉండాలి అని రాస్తాడు. ఎలా ఉండాలంట? రేపు నేను దేవుడు కనపరుస్తున్న యజమానిగా చేస్తే నీ కింద ఉన్న వాళ్ళు రేపు తగ్గించుకోవాలంటే నీకు యజమానుడికి ఇచ్చిన వ్యక్తి దగ్గర నువ్వు ఎలా ఉండాలంట? తగ్గించుకొని ఉండాలట. కాబట్టి మన మాట తీరు, మన సంభాషణ, మన ప్రవర్తన, లేకపోతే మన ప్రత్యుత్తరం బాగుండాలి. ముఖ్యంగా అన్ని జనుల దగ్గర ఉన్నప్పుడు, సంఘం వెలుపట వారి ఎడ్ల మనం ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలట. ఎలా ఉండాలంట? చెప్పండి గట్టిగా, జాగ్రత్తగా నడుచుకోవాలట. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ఉన్న స్థలంలోనే